కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. బులెటిన్ ముఖ్యాంశాలు. తెలంగాణలో పవన్ ఎంట్రీ వెనుక జాతీయ స్థాయి రాజకీయ ఎత్తుగడ. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు. బాబు 2 సంవత్సరాల పాలనపై ఘాటు విమర్శలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో వేరు సంఘటనలు, 2 ఘర్షణలు. డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని ఆర్ఎస్యు జాతీయ అధ్యక్షుడు వి రవిశంకర్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్, ఉపాధ్యక్షుడు రఘురాం రెడ్డి, సహాయ కార్యదర్శి నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, సూర్య, నూకరాజు, నరేష్ కుమార్, అవినాష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఆ తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ఈరోజు తిరుపతి నగరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఉందా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసిన పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు డిఎస్సి కోచింగ్ సెంటర్లలో రూములలో మగ్గిపోయినటువంటి నిరుద్యోగులు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో డిఎస్సి ద్వారా 16,400 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా తప్పులు జరగకుండా మెరిట్ ప్రకారము పారదర్శకంగా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సరం తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ సోషల్ మీడియా ఈరోజు విద్యారంగం పైన విషం చిమ్ముతూ ఉంది, నిరుద్యోగులపైన విషం చిమ్ముతూ ఉంది. ఈరోజు డిఎస్సిలో తప్పులు జరిగినాయని చెప్పి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు నువ్వు ఎట్లా డిఎస్సి నిర్వహించలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వహించింది. మరి నిర్వహించిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సంవత్సరం తర్వాత నువ్వు ఏ ఆధారాలు లేకుండా నీ రాజకీయ స్వార్థం కోసం ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నావు. నువ్వు నిరుద్యోగులకు అనుకూలమా, వ్యతిరేకమా? ఈ రాష్ట్రంలో ఈరోజు లక్షల మంది చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు ఈరోజు నిరుద్యోగులు ఈరోజు సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో చదువుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి నిరుద్యోగులకు మీలాంటి రాజకీయ స్వార్థపరులు ఈరోజు నిరాశ కల్పించే విధంగా, గందరగోళాన్ని సృష్టించే విధంగా మీ మాటలు, తీరు, మీ ప్రచారం ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చినారు. మేము ఆ రోజు మా యూనియన్గా మేము మిమ్మల్ని అభినందించాం. అదే ఈరోజు కూటమి ప్రభుత్వం 2022లో మీరు పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా అమలు చేసింది. మీరు మెచ్చుకోకపోగా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళందరిపైన కూడా మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకోండి. రాజకీయంగా మీకు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వం ఉంటే మీరు చూసుకోండి తప్ప నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలాగే మీ పద్ధతి ఉంటే 2029లో కూడా 0.11 ఉన్నాయి. ఇప్పుడు 2029లో మీకు 0 వస్తాయని చెప్పి హెచ్చరిస్తాం. సో ఏదైతే మెగా డిఎస్సి మీద సోషల్ మీడియాలో కానివ్వండి, అలాగే అన్ని జిల్లాల వారీగా కలెక్టరేట్ల వద్ద కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ నేటికి మెగా డిఎస్సి రిలీజ్ అయ్యి సంవత్సరం కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ దాని మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. చాలామంది నిరుద్యోగులు చదువుకొని ఉద్యోగాలు లేక 2019 నుండి 2024 వరకు ఎన్నో అర్జీలు ఇస్తూ మీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు లేని అధికారము, లేని ఇప్పుడు ప్రచారం ఎలా జరుగుతుంది అంటే మెగా డిఎస్సి ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారా? మాకు అర్థం కావట్లేదు. అప్పుడు లేని తప్పులని ఇప్పుడు ఎలా లెతగలుగుతున్నారో అసలు అర్థం కావట్లేదు. తప్పుడు ప్రచారాలు, అసలు డబ్బులకి సీట్లు అమ్ముకున్నారని ఒక రకంగా, అలాగే లంచాలు తీసుకున్నారని ఒక్కరినైనా రుజువు నిరూపించగలుగుతున్నారా? రుజువు నిరూపించిన ఆవిడ ఎవరైతే నేను విజయనగరంలో ఆ కలెక్టరేట్ వద్ద రుజువుకు అని చెప్పి ఒక ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడ ఒక టీ షాప్ పెట్టుకున్న ఒక ఆవిడ్ని మీరు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకొని వచ్చి ఉద్యోగం రాలేదని తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు. నాతో పాటు విజయనగరం జిల్లా వస్తే నేను రుజువు చేయిస్తాను ఆవిడ ఇల్లు ఎక్కడుందో ఏంటనేది. అంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటే మీరు కూటమి ప్రభుత్వ అధికారుల మీద బురద చల్లడం కాకపోతే
దేనికి పనికొచ్చింది? ఇప్పుడు ఈ 16,000 కుటుంబాలు కూడా ఏదో రకంగా రోడ్డెక్కాలి, వాళ్ళ ఉన్న ఉద్యోగాలు కూడా పోగొట్టుకోవాలి, ఎవరు కూడా చదువుకోకూడదు, నమ్మకంగా ఉండకూడదు, మేము చెప్పిన మాట వినుకొని మా కాలు కింద బానిసాల్లా బతకాలి అన్న ఆలోచన మీరు మళ్ళీ చేస్తున్నారు. మీకు ఒక్కటే చెప్తున్నాము, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి, అలాగే పార్టీ అధినేతకు కానివ్వండి, తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం మీకు అడ్డుకట్ట వేయడానికి రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ ఎప్పుడు కూడా ముందుంటుంది. మీరు మంచి చేస్తే మీకు ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాం. కానీ తప్పు చేసి ఉద్యోగులతో కానీ, నిరుద్యోగులతో కానీ, విద్యార్థులతో కూడా ఆడుకోవాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు, సహించేది కూడా లేదు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను పులివెందులలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డిలు విడుదల చేశారు. అనంతరం సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని, పెన్షన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని సతీష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కంటే మించినటువంటి సంక్షేమ ఫలాలు, సంక్షేమ పథకాలు తీసుకొని వస్తానని చెప్పి ప్రజలకందరికి కూడా భ్రమ కల్పించి ఆరు ప్రధాన కార్యక్రమాలు, దానికి తోడు 143 ఇతరత్ర హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కోవడం కష్టమనేటువంటి విషయం తెలిసి సంక్షేమ పథకాలు ఆయన కంటే అధికంగా ఇస్తామనేటువంటి మాటతో పాటు అనేక కారణాలతో చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏవి జరిగినా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ, వారి కుటుంబానికి ఆపాదిస్తూ రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం వచ్చేదానికి ఈ ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసేటువంటి దుశ్చర్యలు, వీరి దురాలోచనలన్నీ ఫలించి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు ఎటువంటి విశ్వసనీయత కల్పించకుండా ఈ రోజుకి కూడా ప్రతి నిమిషము వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం అంతా జగన్ నామస్మరణమే. ఈరోజు వాళ్ళకి నిద్ర కూడా పట్టడంలా. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే రాత్రిళ్ళు వాళ్ళకు నిద్ర కూడా పట్టడంలా. అందుకే ఏ మీటింగ్ చేసినా, ఎక్కడ చేసినా వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి ఏ రకంగా పేద ప్రజల గుండెల్లో ఉన్నారు, దానికి రెట్టింపు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్థానం ఉంది. దాన్ని చూసి భయపడిపోయి ఈ రోజుకి కూడా ఈ అజెండా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచన తప్పితే ఏ రోజు చిత్తశుద్ధి చూపించలేదు. ఈ సందర్భంగా 2 ఏళ్లు వాళ్ళ పాలన ముగిస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూపించడం, ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకొని పోయి అవి అమలు అయ్యాయా లేదా అని చెప్పి ప్రజల నుంచే ప్రజలకు చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేయబోతున్నాం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో ప్రధానమైనటువంటి హామీ ఏంటంటే ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటేటువంటి ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు, అంటే నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా ఏ మహిళ కన్నా ఈ యొక్క డబ్బులు వచ్చినాయా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి జనాన్ని కోరుకుంటున్నాం. నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలన్నా ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. ఈ హామీ ఎక్కడైనా ఆచరణకు సాధ్యమైంది, ఆచరణకు దీని గురించి అని చెప్పి నేను అడుగుతున్నాను. 3వ హామీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకందరికి కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాము, కేంద్ర సహాయంతో
సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పింది. మొట్టమొదటి సంవత్సరం పెద్ద గుండు సున్నా, రెండో సంవత్సరం వచ్చేప్పటికి 13,000 కొంతమందికి, 10,000 కొంతమందికి, 8,000 కొంతమందికి ఏ రకంగా చేశారో ఎవరికి అర్థం కాని రకంగా ఈ యొక్క హామీని చేశారు. గ్యాస్ ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 6 గ్యాస్ సిలిండర్ రావాలా. ధైర్యం ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకటి నాకు చూపించమని చెప్పండి. సో అదొక అట్టర్ ఫ్లాప్. సో ఈ రకంగా ఆలోచన చేస్తే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నీరు గార్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేయడము, జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా ఈరోజు అమలుకు ఆచరణకు సాధ్యంగా దూరంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యం పెన్షన్ల గురించి మాట్లాడినారు. ఎక్కడైనా ప్రతిరోజుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు 40 లక్షల పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయే టైంకు 65 లక్షల పెన్షన్లకు ఆ రోజు ఇచ్చేటువంటి సామర్థ్యాన్ని తీసుకొని పోయినారు. ఎందుకంటే అర్హత రోజు రోజుకు వయసు పెరిగిన వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు, చనిపోయిన వాళ్ళు తక్కువ ఉన్నారు, 60 ఏళ్ళు దాటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి పెరుగుతూ పోతారు. అట్లా 40 లక్షలు 43 లక్షల్లో ఉన్నటువంటి పెన్షన్దారుల జాబితా జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి 65 లక్షలు అయింది. మరి ఈ రోజు ఎంతమందికి ఇస్తున్నారంటే 60 లక్షల కంటే తక్కువ మందికి ఇస్తారు. ఎట్లా తగ్గిపోతుంది నాకు అర్థం కావడంలే. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే 4,000 రూపాయల పెన్షను, 4,000 రూపాయల పెన్షను ప్రతి ఒక్కరికి ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 50 సంవత్సరాలు దాటితేనే ఇస్తామని చెప్పారు. వీళ్ళు చెప్పినటువంటి హామీ అమలు చేయాలంటే దాదాపు కనీసం అంటే ఒక కోటి పెన్షన్లు తప్పకుండా మంజూరు చేయాలి. కానీ 65 లక్షలు ఉండింది కాస్త ఈరోజు 60 లక్షలు దిగజారింది. కొన్ని లక్షల మంది ఈరోజు సెక్రటేరియట్ ముందర దరఖాస్తులు పెట్టుకొని కాసుకొని ఉంటారు. ఈరోజు అది ఓపెన్ కావడంలా. త్వరలో ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అర్హత సాధించి 60 సంవత్సరాలు దాటినటువంటి మహిళలను కానీ, 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులను కానీ, వాటితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలు దాటి అర్హత సాధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా త్వరలోనే ఆ గ్రామ సచివాలయాల ముందర పోయి ధర్నా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తొందరలోనే చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకుంటారు మసిబూసి మారేడుకారి చేయాలంటే కాదు. మసిబూసేదానికి కొంచెం సమయమే ఉంటుంది. తక్కువ సమయం ఉంది. మేము కూడా అప్రమత్తంగా లేము. మీ రకంగా మీకున్నటువంటి సోషల్ మీడియా, మీకున్నటువంటి ఎల్లో మీడియా వీటి సహకారంతో మీరు రకరకాల అభాండాలు ఆ రోజు మా మీద వేశారు. ప్రజలు నమ్మినారు. కానీ ఈ రోజు ప్రజలకు మీరు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వదిలిపెట్టి ఈ రాష్ట్ర ప్రజల్లో కనీసం 0.1% అంటే ఈ రాష్ట్రంలో ఒక 5 కోట్ల మంది ఓటర్లు ఉంటే కనీసం 1,00,000 మంది కూడా విజిట్ చేయనటువంటి క్యాపిటల్ మీద నాకు తెలియదు. ఈ పులివెందుల నియోజకవర్గంలో ఒక 100 మంది చూసింటారా? సెక్రటేరియట్ ఒక 200 మంది చూసింటారా? అంటే నియోజకవర్గానికి ఒక 200 మంది చూసుకున్నా కూడా కనీసం 1,00,000 మంది కూడా విజిట్ చేయనటువంటి క్యాపిటల్ పేరు చెప్పి దాన్ని మసిబూసి ఏందో అద్భుతాలంతా చేస్తానని చెప్పి ఎక్కడా లేనటువంటి రేట్లు ఇచ్చి ఒక మారుమూల ప్రాంతంలో తీసుకొని రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి నిధులన్నింటినీ దుర్వినియోగం చేస్తున్నావో తప్పకుండా ప్రజలు నిన్ను నిలదీస్తారు. గుర్తుపెట్టుకో. ఈ రోజు క్యాపిటల్ పేరు మీద నువ్వు చేసినటువంటి రాజధాని ముసుగులో నువ్వు చేసినటువంటి అవినీతిని తొందరలోనే ఈరోజు నినాదం ఏదైతే మావికనుందో అది 100కి 100 ఆచరణ సాధ్యము. దానివల్ల మాత్రమే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. తప్పితే నీ మాదిరి ఒక మారుమూల ప్రాంతానికి తీసుకొని పోయి కేవలం నీకు, నీ కుటుంబ సభ్యులకు దోపిడీ చేసుకునేదానికి అవకాశం ఉంది. తప్పితే దీనివల్ల ప్రజలు కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నా. నువ్వు ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుని ఒక సెక్రటేరియట్ కడితే మాకు వచ్చింది ఏంది నాకు అర్థం కాలే. మాకు వచ్చే మేలేంది? మాకు ఒరిగేది ఏముంది? మేమేమైనా ఆడిపోయి నివాసం ఉంటామా? మేమేమైనా దాన్ని ఏమైనా అనుభవిస్తామా? దేనికోసం ఇంత ప్రజల యొక్క డబ్బులు కొల్లగొట్టడం? హైదరాబాద్ నగరంలో
ఈరోజు అద్భుతమైనటువంటి సెక్రటేరియట్ కొత్తది కేసీఆర్ కట్టారు ట్యాంక్మెంట్ పక్కనే. అది 10 లక్షల ఎస్ఎఫ్టీ. ఆ 10 లక్షల ఎస్ఎఫ్టీలో ఈరోజు ఖాళీగా ఉంది. దాని వ్యయం అంతా కలిస్తే ఈరోజు 400 కోట్లు. 400 కోట్లు. నువ్వు ఈరోజు 6,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావు. ఎక్కడికి పోతున్నాం ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో అన్ని కార్యక్రమాల పట్ల రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరగబడతాం, రోడ్డు మీదకి వస్తాం, నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని ఎర్రగుంట్లపల్లెలో స్థల వివాదం నేపథ్యంలో సీతంపల్లి గ్రామస్తులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. కత్తులు కర్రలతో ఇంటి తలుపులు పగలగొట్టి దాడి చేయడంతో ఈశ్వర్, శివ, మారుతులకు తీవ్ర గాయాలు కాగా 2 మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గడాలతో వాటిని పగలగొట్టి మచ్చగొంత కొట్టి మన ముగ్గురంలో సంపద పడుకుంటారు అడిగినారు. నాకు ఇదంతా కట్టెలు తీసుకుని దాంతో కట్టెలు కూడా ఆడి ఉన్నాయి. ఇప్పుడు ఓడిపోయారు చేతికి కాళ్ళకు తలకు మీ పేరేం అది శ్రీకాంపల్లి నుంచి నిలబడి మధ్యాహ్నంతో మచ్చగొంత గడాలతో వాటిని పగలగొట్టి పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని తలకేసి తలకు చేతులకు కాళ్ళకు ఏం పెట్టి చుట్టుకొని అందరికి వచ్చారు. వాళ్ళలో వచ్చేసి సీతంపల్లి చంద్రమోహన్ కుమార్ ఎరువులపల్లి శేఖర్ కొడుకు కొడాలపల్లి రామయ్యలు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ షెల్కి నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ యు విభుకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన దాడుల్లో 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. IPL 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రాధే ఎక్స్చేంజ్ R777 యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుల వద్ద నుంచి 2.20 లక్షల నగదు, 1 ల్యాప్టాప్, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 16 బ్యాంకు ఖాతాలను హోల్డ్ చేసి 4.14 లక్షలను ఫ్రీజ్ చేశారు.
ప్రధాన నిందితుడు గోపిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో యువత విద్యార్థులను ఆకర్షిస్తూ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన 1 టౌన్ సిఐ టీవీ కొండారెడ్డి, ఎస్ఐలు ఎస్ శ్రీనివాసులు, జి మధుసూదన్ రెడ్డి సహా పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ, ఏఎస్పీ అభినందించారు. So we were able to crack another betting case. ఈ టైమ్ టుడే ఎర్రగుంట్ల బైపాస్ రోడ్లో మనీ కఫే అని ఒక ఇది ఉంది. దాంట్లో మనకు ఆల్రెడీ మనం ట్రాక్ చేసిన బుక్కీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ కూర్చోపెట్టి డిస్కస్ చేస్తున్నారని మనం వెళ్ళి రైడ్ చేసాము. అప్పుడు అలాంగ్ విత్ 5 other people ఒక మెయిన్ బుక్కీ కూడా అరెస్ట్ చేసాము. అండ్ దే వర్ డిస్ట్రిబ్యూటింగ్ ద విన్నింగ్స్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్. అప్పుడు పట్టుకున్నాము. అండ్ వాళ్ళ నుంచి మనం we were able to recover around 2,20,000 rupees in cash. అండ్ తీసుకొచ్చి మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, మనీ ట్రయల్ వర్కౌట్ చేసాము. దాంట్లో వి ఐడెంటిఫైడ్ అరౌండ్ 16 accounts. అండ్ దాంట్లో వీ హ్యావ్ ఫ్రోజన్ అరౌండ్ 4,14,000 rupees. అండ్ ఈ 6 people కూడా లైక్ లాస్ట్ కేస్ మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కింద పెట్టి ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. అండ్ మళ్ళీ వీఆర్ వర్కింగ్ అవుట్ ద ఫినాన్స్ అండ్ మనీ ట్రయల్ ఆల్సో. ఇప్పుడు వీళ్ళు డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ అందరూ వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు అప్ స్ట్రీమ్లో ఎవరెవరు ఉంటారు, హైదరాబాద్, బెంగళూరు అని డిఫరెంట్ ఏరియాస్లో స్ప్రెడ్ అవుట్గా ఉంటారు. బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ప్రొదటూర్ అండ్ బయట నుంచి వాళ్ళు కూడా ఈ నెట్వర్క్లో ఉంటారు. అండ్ బియాండ్ దట్ దుబాయ్లో కూడా ఉంటారు. ఇప్పుడు వరకు మనం వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ దట్ లింక్స్. బట్ మనీ ట్రయల్ వర్కౌట్ చేసి వీఆర్ ట్రయింగ్ టు బ్లాక్ అండ్ ఫ్రీజ్ రిమైనింగ్ అకౌంట్స్ ఆల్సో. అది ప్రయత్నం చేస్తున్నాము. బట్ టిల్ నౌ ద టీమ్ లెడ్ బై మై సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు కొండారెడ్డి గారు, ఎస్ఐ శ్రీనివాసులు గారు, అండ్ ఇంకా ఒక ఎస్ఐ మధుసూదన్ గారు, అండ్ కానిస్టేబుల్ గారు లాల్ పీరా అండ్ రామచంద్ర గారు. దే హ్యావ్ ఆల్ డన్ ఎక్సలెంట్ అవుట్స్టాండింగ్ వర్క్ ఇన్ గెటింగ్ అనదర్ గ్రూప్, అనదర్ బెట్టింగ్ ఆపరేషన్ డౌన్. సో విల్ కీప్ వర్కింగ్ ఇట్ అవుట్. మనకి ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో ద లాస్ట్ 1 month ఈవెన్ దో మనం వీ వర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ మల్టిపుల్ గ్రూప్స్, మనకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చాయి. సో బీ ఇట్ త్రూ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ బీ ఇట్ త్రూ నేమ్స్, ఫోన్ నంబర్స్. ఇప్పుడు బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇప్పుడు చాలా మంది వాట్సాప్ యూస్ చేస్తారు. ఇట్స్ వాట్సాప్ ఈవెన్ వితౌట్ మొబైల్ నంబర్స్. సో అప్పుడు ట్రాక్ చేయడం మనకు డిఫికల్ట్గా ఉంటుంది. But what we have done is we have developed a database. ఇప్పుడు పెట్టి అన్ని నంబర్స్, వాట్ ఎవర్ అవైలబుల్ అకౌంట్స్ మనం పెట్టుకున్నాము. వీఆర్ వాచింగ్ ఇట్. అండ్ ఎప్పుడు మనకు ఏదో ఒకటి క్లిక్ అయింది, ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ నంబర్స్ గెట్ యాక్టివ్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్ కమ్ నియర్ ఎనీ ప్రొదటూర్ ఆర్ కడప ఆర్ ఎనీవేర్ ఆర్ ఇండియాలో ఎక్కడైనా మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరికితే విల్ డెఫినెట్లీ అగైన్ రైడ్ అండ్ క్యాచ్ దోస్ పీపుల్ ఆల్సో. So that's it with respect to this particular operation. So ఇప్పుడు మన దగ్గర we have not yet filed a case. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. So once we have any information regarding any individual, we'll proceed with that. కడప జిల్లా మైదుకూరు మండలం జీవి సత్రం సమీపంలోని మైదుకూరు నుంచి బద్వేల్ జాతీయ రహదారిపై వాకింగ్ చేస్తున్న 3 యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీవి సత్రం గ్రామానికి చెందిన సుమంత్, మదన్ గోపాల్ మృతి చెందగా విజయ్ తీవ్రంగా గాయపడి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సిద్ధవటం అట్లూరు ఫారెస్ట్ చెక్ పోస్టులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకుడు సంగటి చంద్రశేఖర్ విమర్శించారు. కలివికోడి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చెక్ పోస్టులు ఎత్తివేయకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అట్లూరు దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్టును తక్షణం ఎత్తివేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ రెగ్యులేషన్గా డిమాండ్ చేస్తున్నాము. ఇది ఈనాటిది కాదు, గత 10-15 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి సమస్య. ఇప్పటికే 4-5 ప్రభుత్వాలు మారినాయి. తెలుగుదేశం మారింది, కాంగ్రెస్ మారింది, వైసీపీ మారింది, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది. మేము ఎందుకు అట్లూరు చెక్ పోస్టును ఎత్తివేయాలని చెప్పేసి అడుగుతున్నామంటే, ప్రజల ప్రాణాలను కాపాడాలన్నటువంటి డిమాండ్తో అటవీ చెక్ పోస్టును ఎత్తివేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు కల్చపాడు మండలం ఎగురు ఆవాపురం నుండి తిరుపతికి పోవాలంటే హాట్ స్టవ్ కొట్టినా కానీ, లేకపోతే పచ్చిగత వాయువు కొట్టే కానీ, లేకపోతే బ్రెయిన్ స్టవ్ కొట్టే కానీ తిరుపతికి పోవాలంటే మైదుకూరు నిరుక్కొని తిరుపతికి పోవాలన్నా, ఈరోజు లేదా చెన్నైకి పోవాలంటే కానీ 400-500 కిలోమీటర్లు ప్రయాణం. ఈ మధ్యలోనే చచ్చిపోతున్నారు. అందుకనే చెక్ పోస్ట్ ఎత్తియాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. దాంతోపాటు బద్దేలు నియోజకవర్గంలోని పూర్వమిల కానీ, కచ్చపాడు కానీ, కాశీనాయన్ కానీ, బీకోడు కానీ, లేదా గోపవరం కానీ, అట్టూరు ప్రయాణికం కానీ కడపకు పోవాలంటే కన్నా 9 గంటలకే గేట్ వేస్తారు. పోయేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము మనం చూసాం శ్రీశైలం పోయినప్పుడు. శ్రీశైలం అటవీ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి రోడ్డుకి ఇరువైపులా దాదాపు 15 అడుగులు ఎత్తు కంచేశారు. దాంతోపాటు కందుకూరు నియోజకవర్గం మాలకొండ దగ్గర నుండి అక్కడ హైవే వరకు అక్కడ రోడ్డుకి ఇరువైపులా అక్కడ 15 అడుగులు కంచేశారు. మేము కళ్ళారు చూసాం. మా దగ్గర వీడియోలు ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ జూన్ 4 నుంచి 12 వరకు వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. జూన్ 12న ప్రొద్దుటూరులో 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది ప్రజలారా. ఈ నెల 12వ తారీఖున 2 సంవత్సరాలు పూర్తి. 2 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకునే చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమి ఇచ్చినాడని ఒకసారి మనం చూసుకుంటే వెనక్కి సంక్షేమాన్ని ఇచ్చినాడా? ఇవ్వలే. చెప్పిన అభివృద్ధిని ఇచ్చినాడా? ఇవ్వలే. రాష్ట్రంలోని స్త్రీలకు మానానికి ప్రాణానికి రక్షణ ఇచ్చినాడా అంటే ఇవ్వలే. చెప్పిన హామీలను ఎన్నికల కంటే ముందు ఏవైతే చెప్పినాడో వాటి నెరవేర్చినాడా అని ఒకసారి చూస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చలే. 60 సంవత్సరాలకు కొత్త పెన్షన్ ఇంతవరకు ఒకటిలే. జగన్ ఉన్నప్పుడు ప్రతి 6 మాసాలకు ఒకసారి రాజ్యాంగబద్ధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు. 2 ఏళ్ళు అయింది, ఒక్క పెన్షన్ ఇలా. మరి నిజంగా ఆయన కొత్త పెన్షన్ ఇచ్చింటే ఒక్కొక్క లబ్ధిదారునికి 96,000 వచ్చిండు. ఒక్కొక్క మనిషికి 96,000 నష్టం చేసినాడు. వికలాంగులు ఉండారు, వితంతువులు ఉండారు, వృద్ధాప్యంలో ఉండేవారు ఉండారు. 50 సంవత్సరాలకు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి పెన్షన్ ఇస్తా అని చెప్పినారు. ఇవ్వలే. అది చెప్పడం కూడా ఏం చెప్పినారంటే ఆ రోజు వాళ్ళు మేము ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. అన్నీ ఆడియో వీడియో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, ప్రజలందరికీ తెలుసు. మేము కాయిచి చెప్పేదేం కాదు. 100 రోజులకు ఇస్తామని చెప్పినారు. మీరు ఒక సమయాన్ని నిర్దిష్టంగా ఇస్తామని చెప్పిన తర్వాత ఆ సమయానికి ప్రభుత్వమే ఇవ్వకపోతే దీన్ని ఏమంటారు? మోసం అనరా? వాడుకొని వదిలేయడం అనరా? మీ అవసరం తీరిన తర్వాత తెప్పను తగిలేయడం అనరా? నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నావు, ఒక్కరికి ఇచ్చినావా? ఇచ్చింటే ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 వచ్చిండు. 20 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఒక్క ఉద్యోగం వేలే. ఫస్ట్ సంతకం మెగా డిఎస్ అన్నావు, ఆ సంతకం దగా అయింది. ఒక ముఖ్యమంత్రి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ అని సంతకం పెడితే ఆ మొదటి సంతకమే దగా సంతకంగా మారితే ఇంతకంటే రాష్ట్రానికి అవమానం ఏమన్నా ఉందా? ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.